చేసిన దేవుని కొరకు విడిచిపెట్టుకోలేకపోతున్నారు. నిజ క్రిస్మస్ అంటే క్రీస్తు నీలో జన్మించాలి, క్రీస్తు మనలో పుట్టెను, అప్పుడు హల్లెలూయా. క్రీస్తు లోకములో పుట్టెను, పాప పరిహారము చేసెను, ఆ తర్వాత ఆయన అనుగ్రహించిన రక్త ప్రోక్షణ వలన కలిగిన విమోచనలో నీలో నాలో జన్మించడానికి అర్హత కలిగింది గనక ఇప్పుడు మనలో పుట్టుటే సంతోషకరమైన క్రిస్మస్. హల్లెలూయా. మనలో పుట్టుట కొరకే ఆయన వల్ల ఆత్మస్వరూపు ఏర్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మానవ జీవితంలో సంఘాలు అనేక రీతిలుగా బలహీనపడ్డానికి దేవుడు సార్వత్ర సంఘము కొరకు ఎదురు చూస్తుండగా ఇంకా సార్వత్ర సంఘం ఎరగబడ్డానికి, లేదా సంఘాలలో, క్రైస్తవులలో, సేవకులలో ఇంకా 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 పాప బీజం ఏలుబడి చేస్తుంది అంటే క్రీస్తు మూలముగా పుట్టిన వాడు మరి పాపము ఎన్నడూ చేయని వాక్యం చెప్తుంది. అంటే మనము